నేను ఒక వాలంటీర్ని, అయినా మా ఇల్లు రాయలేదు. వాలంటీర్గా వరదల్లో ఉన్న వాళ్ళకి అందరికీ మేము 15 రోజులు సేవ చేసినా సరే మాకు ఎవరికి ఇల్లు రాయలేదు. రేషన్ వ్యాన్ మునిగిపోయింది, బైక్ మునిగిపోయింది, అసలు దేనికి డబ్బులు రాయలేదు. ఏమని పెట్టారు, నో డేటా అని పెట్టేశారు. ఒక వాలంటీర్కి ఇలా జరిగిందంటే మరి ప్రజలకు ఇంకంతానే అది. మరి ఇక్కడను 4 రోజులు బట్టి కలెక్టర్ ఆఫీస్లో ఇస్తామన్నాం. కలెక్టర్ ఆఫీస్లో ఇచ్చిన డేటా ఎక్కడికి వెళ్ళిద్ది? సచివాలయంకి వెళ్ళిద్ది. అదేదో సచివాలయంలో అడ్మిన్లో అయినా అక్కడ చేస్తే ఏ ఏరియాకి ఆ ఏరియా అడ్మిన్లు పరిష్కారం చేస్తారు కదా. అందరూ ఇక్కడికి వస్తున్నారు, తీసుకున్నారు, ఈ కాగితాలు పక్కన పడేస్తున్నారు. కాగితాలు అయితే ఎక్కడికి వెళ్ళట్లా, ఇక్కడ వచ్చినా సరే కాగితాలు పక్కన పడేస్తున్నారు. కాగితాలు తీసుకొని దీని సమస్యని పరిష్కారం చేయట్లా. మ్యాపింగ్ లేని వాళ్ళు చాలామంది ఉన్నాయి. మ్యాపింగ్ ఉన్న వాళ్ళకి పడట్లా, మ్యాపింగ్లో ఉన్న వాళ్ళకి పడలా, మ్యాపింగ్లో లేని వాళ్ళకి పడదు. వేరే మచిలీపట్నం అటువైపు సార్లు వేసి వాళ్ళకి ఏం తెలుసు, వాళ్ళకి తెలియదు. గవర్నమెంట్ హాస్పిటల్లో ఎండీల్ని వాళ్ళని తీసుకొచ్చి పెట్టారు, వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. వాళ్ళు వర్క్ చేశారు, లాగిన్స్ వాళ్ళకి ఇచ్చారు. పెట్టవలసిన వాళ్ళకి పెట్టలేని వాళ్ళకి పెట్టారు. అర్హులైన వాళ్ళకి అర్హులు కాదు, అనర్హుల వాళ్ళకి 25,000 డబ్బులు పడ్డాయి. మరి దీనికి పరిష్కారం ఏంటో తెలియదు. నేను 4 రోజులు పెట్టి వస్తున్నాను. సచివాలయంకి వెళ్తే ఏమంటారు? కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి పెట్టమన్నారు. కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళే పెట్టమన్నారు. కలెక్టర్ ఆఫీస్లో పెట్టడానికి ఎక్కడ తీసుకున్నారు జనాల్ని? అదే కలెక్టర్ గారికి అసలు తెలియదు అనుకోండి. పరిస్థితి అనేది కలెక్టర్ గారికి తెలియదు. మన పరిస్థితి అంతా అదివరకు జగన్ గారు సచివాలయాలు పెట్టారు కాబట్టి వార్డు నెంబర్లు అన్ని వాలంటీర్కి మ్యాపింగ్ అయినాయి కాబట్టి ఏదైనా ఒక వాలంటీర్కే తెలుసు. వాలంటీర్ని తీస్తారు, జీతాలు ఇవ్వట్లేదు వాలంటీర్కి.